రియల్ ఫైటర్ అంటారా రేవంత్ రెడ్డి? 100%. ఈరోజు పాలిటిక్స్కి అట్లాంటి ఫైటర్ కావాలి. రియల్ ఏముంటుంది, రీల్ ఏముంటుంది. రీల్లో పోయితే సినిమా యాక్టింగ్లు చేస్తలేడు కదా. ఆయన గడిపిన జైలు నిజమే కదా, ఆయనను పెట్టిన ఇబ్బందులు కూడా నిజమే కదా, ఆయనకు జైలు ముంగట జరిగిన అంశాలు కూడా నిజమే కదా, అన్నీ నిజమే, అవి కూడా నిజమే కదా, అన్నీ నిజమే. ఆయన తప్పుడు కేసులలో ఇరికిచ్చింది కూడా నిజమే, ఎవడో ఎగరేసిన డ్రోన్లలో కూడా ఆయన పెట్టింది కూడా నిజమే, అన్నీ నిజమే అన్న. ఓకే, మీరు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి వీరాభిమాని, డయాడ్ ఫ్యాన్ ఆఫ్ రేవంత్ రెడ్డి, ఇవన్నీ ఒప్పుకుంటా. కానీ తప్పు జరిగినప్పుడు తప్పు అని కూడా ఒప్పుకునే క్యారెక్టర్ చెప్తా సామది అని చెప్పి నమ్మినా. చెప్తా, దాన్ని మీరు చెడిపేసుకోకండి. చెప్పు, నువ్వు అంశం ఏదైనా తప్పు చెప్పు. క్లియర్ గా పట్టుకున్నారు, సుట్ కేసు ఉన్నదాడ, కథ వ్యవహారం, అది ఓటుకు నోటు అబ్బా. నేను ఇది చెప్తున్నా, నేను ఇదే, అది డ్రోన్ కేసు. మీరు డ్రోన్ కేసులో డ్రోన్ కేసు ముచ్చట మాట్లాడినా, దాని సబ్జుడిస్ కదా, ఈరోజు కోర్టులో ఉంది. ఇంకా దాన్ని మనం మాట్లాడొద్దు కూడా కదా. కోర్టులో ఉన్నటువంటి మ్యాటర్ నేను మాట్లాడడానికి లేదు కదా. మీరు దాన్ని అంటారేమో అనుకున్నాను. కాదు, నేను డ్రోన్ కేసు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని జైలుకు పంపించినటువంటి కేసు డ్రోన్ కేసు కదా. అక్కడ కేసీఆర్ అని ఫామ్ హౌస్ మీద ఏంటంటే ఈయన ఎగిరేసినట్టు ఈయన మీద కేసులు పెట్టారు. ఎంపీ అని కూడా చూడకుండా, ఆ ప్రివిలేజెస్ అనేది కాపాడకుండా, పార్లమెంట్కి పోనీయకుండా హౌస్ అరెస్టులు చేయడం నేను పక్కన. ఇవన్నీ ఒక చిత్రహింస పెట్టిరా, ఎన్ని రకాలు పెట్టాలని అన్ని రకాలు పెట్టిరు. మొండోడు ఈనాడు కాబట్టి మాకు ఇంకా నచ్చుతాడు, ఎప్పుడు ఈనాడు. ఇక ఈరోజు కూడా ఒక ప్రక్షాళన జరగాలంటే ఒక మొండోనితోటే సాధ్యమవుతుంది. ఎస్, 100% ఆ మొండితనం అనేటటువంటిదే ఒక మనిషిని పని కూడా చేయబెడుతుంది, ఒక మనిషిని పండబెడుతుంది కూడా. ఏదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, అది కూడా చెప్తాను. ఒక మనిషిని పండబెడుతుండొచ్చు, ఒక మనిషిని పని కూడా చేస్తుండొచ్చు, ఇంకొకరిని పని చేస్తుండొచ్చు కూడా. అన్న మీ పేరన్నా? సామా రామ్మోహన్ రెడ్డి. మళ్ళోసారి సామా రామ్మోహన్, గట్టిగా అన్న. సామా రామ్మోహన్ రెడ్డి. సామా రామ్మోహన్ రెడ్డి. సామా రామ్మోహన్ రెడ్డి. ఓకే. ఎనుమల రేవంత్ రెడ్డి. ఎనుమల రేవంత్ రెడ్డి. పిఆర్ఓ అయోధ్య రెడ్డి. టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి. ఓకే, టోటల్ రెడ్డి రాజకీయం తెలంగాణలో. 4 పేర్లు అడిగి టోటల్ రెడ్డి రాజకీయాలు అంటే ఎట్లా? కాంగ్రెస్ పార్టీలో బీసీలు లేరా? ఎవరుకున్నాయి పెద్ద పదవులు? కాంగ్రెస్ పార్టీలో ఎవరుకున్నాయి? డిప్యూటీ సీఎం ఎవరు? పెద్ద పదవులు ఎవరుకున్నాయి అన్న? డిప్యూటీ సీఎం ఎవరు? డిప్యూటీ సీఎం ఎవరు? ఎందుకు ఇచ్చారు డిప్యూటీ సీఎం? అరే నేను అడుగుతున్నా, డిప్యూటీ సీఎం ఎవరు? సీఎం ఏ పేరు కాదబ్బా, డిప్యూటీ సీఎం ఎవరు? హోంశాఖ చెప్పారు. ఎందుకనంటే నేను చెప్తున్నా, నేను అడుగుతా. క్రాంతి, నువ్వు నన్ను అడిగినావు, నేను కూడా నిన్ను అడగాలి. ఎందుకంటే ఎప్పుడైనా కాయిన్ కి ఒకటే సైడ్ మనం మాట్లాడుకుంటే ఇదే నిజం అనేటటువంటి జనాలకు పోయే ప్రమాదం ఉంటది. నేను ఒకటి చెప్పనా, కాయిన్ కి 2 సైడ్లు రెండు ముద్రలు ఉంటేనేమో మనం అటు ఇటు మాట్లాడుకోవాలి. కానీ కాయిన్ కు ఒకటే ముద్ర 2 సైడ్లు ఉన్నది. ఇప్పుడు నేను ఒకటి చెప్పనా, ఇదే రేవంత్ రెడ్డి అన్న పేరు ఈడ చెక్కిపించుకున్న వాళ్ళల్లో కూడా ఇదే ఎస్సీ బిడ్డలు ఉన్నారు, బీసీ బిడ్డలు ఉన్నారు, రెడ్లు కూడా ఉన్నారు. అందరూ సమాజంతో సంబంధం లేకుండా ఆయన తెగిడుపు చూసి నచ్చేదే ఉంటది. నిజం చెప్పనా, రాజకీయంలో ఒక క్రీమ్ లేయర్లలో మాత్రమే ఈ కులాల గురించి డిస్కషన్ ఎక్కువ. అంటే నేను గ్రౌండ్ కింద వచ్చిన లెక్కనే మాడుతున్నా, నేను ఓపెన్ గా మాడతా. ఎందుకంటే నేను కూడా ఫ్రీగా మాట్లాడదాం అనుకుంటున్నా ఈ రోజుగా. నీ డిస్కషన్ కాబట్టి లెట్ ఇట్ గో అవుట్. ఈ రోజు ఎట్లయితే అట్లయితుంది. గ్రౌండ్ కెంచి వచ్చినా కాబట్టి గ్రౌండ్ కెంచి వస్తున్నంత మెట్లు ఎక్కుతున్నాన్ని రోజులు అసలు ఈ కులాలు గిలాలు మనకు తెలియదు. ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఇది తప్ప ఇంకోటి కనిపించదు అబ్బా ఈ రాజకీయాల్లో. ఎవడి డ్యాన్స్ వాడు చేస్తుంటాడు, ఎవడి ఆట వాడు ఆడుతుంటాడు. అదొక కార్డు ఏంది అంటే మనకు డిఫెన్స్ కార్డు. నిజంగా కులం అనేటటువంటిది అడ్డం పెట్టుకున్నాడు, నిజంగా కులానికి ఏమైనా చేసిండు అనేటటువంటి క్వశ్చన్ అయ్యి